అనంతపురం జిల్లాలో ఎండుతున్న పండ్ల తోటల్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మామిడి, చీని వంటి పంటలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు 34 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న చంద్రమోహన్ రెడ్డి అధికారులతో సమావేశమై పంటల పరిస్థితి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్కు వేరుశెనగ విత్తనాలు 4 బస్తాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రైతుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంటే జగన్ దీక్ష ఎందుకు చేపట్టబోతున్నారో చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల్ని రెచ్చగొట్టేదానికి మీ ఇష్టానుసారం మీ మీడియాని మీ నాయకుల్ని వాడుతున్నారు. రేపు నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిరాహార దీక్ష కూర్చునే ముందు ఈరోజు ఏ పంటకైనా, ప్యాడీకైనా, మిగతా మిర్చికైనా, పసుపుకైనా, ఇంకో దానికైనా, కందులకైనా బయట కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలో ధరల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ధరలు ఉన్నాయా లేవా? ఏంది ఆంధ్రప్రదేశ్లో జరిగే కొరత ఏంటి రైతులకి? మీరు 3 గంటలు 4 గంటలు కరెంట్ ఇస్తుంటే మేము 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఒక 6 నెలలకు ఒకసారి నేను కూడా ఉన్నాను రాజకీయాల్లో అని చెప్పి జనానికి మర్చిపోకుండా దానికి నిరాహార దీక్ష తప్ప దేని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు?